సిటీలో వర్టికల్చర్ గార్డెన్స్ నిర్వహణ రోజురోజుకు అధ్వానంగా తయారవుతుంది. పట్టించుకునేవారు లేక చిక్కడపల్లి, నారాయణగూడ, ఫీవర్ హాస్పిటల్, నాగూరులో నాలలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వర్టికల్చర్ గార్డెన్స్ అన్నీ పాడవుతున్నాయి. జీహెచ్ఎంసీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో సిఆర్ఎంపీ సంస్థ వాటి నిర్వహణను గాలికి వదిలేసింది. దీనిపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. సిటీలో ఏర్పాటు చేసినటువంటి వర్టికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి వాటి నిర్వహణ సరిగ్గా లేక ఆ వర్టికల్ గార్డెన్స్లో ఏర్పాటు చేసినటువంటి మొక్కలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్టికల్ గార్డెన్స్ సంబంధించి నిర్వహణకు సంబంధించి జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో దాన్ని సిఆర్ఎంపీ అనే సంస్థకైతే అప్పచెప్పింది. వీటి నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం మనం నాగల్లో ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో దాని నాలాకి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి వర్టికల్ గార్డెన్ దగ్గర ఉన్నాం. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఏదైతే ఉందో దీనికి ఆ మొక్కలు అనేటటువంటి ఫిక్స్ చేస్తారు. అయితే ఎండాకాలం కావడంతో వాటి నిర్వహణ సరిగా లేక అవి ఎండిపోయినాయి. వాటి ప్లేస్లో కొత్త ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా తొలగించారు. అయితే తొలగించి చాలా రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు దీనికి సంబంధించి. అయితే ఈ రహదారులకు ఇరువైపులా వీటిని ఏర్పాటు చేయడంతో పచ్చదనంతో ఉంటాయి ఈ మొక్కలు. ఇక్కడ ఎవరైతే వెహికల్స్ ద్వారా పోతారో, ప్రయాణికులు పోతారో, ఇవి చూపర్లకు కానీ ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంతో చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసినాయి. ఇవి ఇక్కడే కాకుండా ఇక్కడ నాగోల్లోనే కాకుండా నారాయణగూడ, చిక్కడపల్లి ఇలాంటి ప్రాంతాలు, దాంతోపాటు ఫీవర్ హాస్పిటల్ ఏరియాలో కూడా దీనికి సంబంధించి అయితే ఈ వర్టికల్ గార్డెన్స్ని ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ చెట్లు అనేటటువంటి మొక్కలు అనేటటువంటి ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వీటి నిర్వహణకు సంబంధించి జీహెచ్ఎంసీ సిఆర్ఎంపీ అనే సంస్థకు అప్పగించింది. అయితే సిఆర్ఎంపీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీటిని సరిగ్గా నిర్వహించకపోవడంతో మొక్కలు ఎండిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ ఈ ప్లాస్టిక్ టబ్లలో ఏర్పాటు చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ నుంచి విడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, విరిగి కింద పడుతున్నటువంటివి ఉన్నాయి. ఇవే మొక్కలను మెట్రో రోడ్డు పక్కన ఉండే పిల్లర్స్కి కూడా అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వాటి నిర్వహణ సరిగా లేక అవి కూడా కింద పడిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ ఎవరైతే ఆ మొక్కలు ఎక్కడైతే ఉంటాయో ఆ మొక్కలు ఏర్పాటు చేసిన దగ్గర కూడా గడ్డి విపరీతంగా పెరుగుతూ ఉంది. ఆ గడ్డిని కూడా తీసేయట్లేదు. దానితో పాటు ఆ టబ్లలో ఏవైతే వాటర్ పడతారో అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ వాటర్ పట్టడంతో ఆ వాటర్ అనేటటువంటి స్టోరేజ్ ఎక్కువైపోయి అక్కడ ఉన్న మొక్కలు కూడా మురికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ వర్టికల్ గార్డెన్కి సంబంధించి చాలా ముందు చూపుతోటి ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేయడంతో ఇది ఎటు కాకుండా దీని యొక్క లక్ష్యం అనేది నెరవేరడం లేదు. వాస్తవానికి ఈ వర్టికల్ గార్డెన్స్ ఏవైతే ఉంటాయో ఈ రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేయడం వెనుక వెహికల్స్ నుంచి పొల్యూషన్ వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ కూడా కొంతవరకు గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటుంది. ఆక్సిజన్కి సంబంధించి కొన్ని దగ్గరలో ఆక్సిజన్ కూడా రిలీజ్ చేసేటటువంటి మొక్కలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి వర్టికల్ గార్డెన్స్ ఏదైతే ఉందో వీటిని అన్నింటినీ కూడా పూర్తిగా ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఈ విధంగా మొక్కలు అనేటటువంటివి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా మనతోటి చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా సిటీలలో కూడా చాలామంది ఇళ్లలో కూడా ఈ వర్టికల్ గార్డెన్స్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ రోడ్డు పక్కల ఏవైతే ఏర్పాటు చేశారో వాటికి సంబంధించి జిహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు సైడ్ ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.